పంచాయతీ ఎన్నికల్లో బీసీ బలగం. ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీసీలు దాదాపు సగం స్థానాలు కైవసం. రిజర్వ్డ్తో పాటు జనరల్ స్థానాల్లోనూ గెలుపు. 25 జిల్లాల్లో 49.16% సర్పంచులు బీసీలే. 8 జిల్లాల్లో అత్యధికంగా సీట్లలో విజయం. పెద్దపల్లి జిల్లాలో 69%, గద్వాలలో 68% స్థానాలు కైవసం. సరే, ఇప్పుడు ఇవి పార్టీలకు సంబంధించిన ఎన్నికలు కాదు, పార్టీ గుర్తులతోటి నిర్వహించే ఎన్నికలు అంతకంటే కాదు. బీసీలో ఒక విధంగా అక్కడ నిలబడితే బీసీల స్వశక్తితోటి వాళ్ళ సొంత బలంతో గెలిచినట్టే చెప్పుకోవాలి. అయితే ఏ పార్టీ మద్దతు ఇవ్వకుండా ఇన్ని స్థానాలలో బీసీలు గెలిస్తే ఓ విధంగా ఇది విప్లవం అనే చెప్పాలి. కానీ పార్టీలు మద్దతు ఇచ్చిన బలంతో చాలా స్థానాల్లో గెలిచి ఉంటారు. ఎందుకంటే పార్టీల మద్దతు లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ పార్టీల తరపున బలపరిచిన అభ్యర్థులు ఆయా గ్రామాల్లో బరిలో ఉంటారు. కాబట్టి ఇది పార్టీల సగం బలం, అభ్యర్థుల సగం బలం కిందికి వస్తుంది. ఒకవేళ బీసీ బలగం గెలిస్తే సంతోషం, కానీ ఈ బీసీ బలగం అంతా తమ సొంత బలంతో ఇదే ఆలోచనతో ముందుకు వస్తే కనుక మొత్తం ఇక ఈ ఆధిపత్య కులాలకు సంబంధించిన ఏ పార్టీ ఉండదు తెలంగాణలో. ఇది ఎందుకు ఇప్పుడు ఈ వార్త రాసుకొచ్చిందంటే, కాంగ్రెసు బీసీలకు ఏం అన్యాయం చేయలేదు చూసిన్లా, సగం బీసీలు గెలిచిండ్లా అని నమ్మించడానికి. చూసిన్లా, సగం బీసీలు గెలిచిండ్లు, మేము 42% రిజర్వేషన్ ఇవ్వకపోయినా ఆయా స్థానాల్లో బీసీలకు ఇచ్చి మేమే గెలిపించినాం అని కాంగ్రెస్ పేపరు కాంగ్రెస్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ వార్త రాసుకొచ్చింది. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మద్దు. ఇది బీసీ ప్రజల మైండ్ని డైవర్ట్ చేసే వార్తలు. ఇది కాదు కావాల్సింది. శాసనసభలో సగం స్థానాలు, పార్లమెంట్లో సగం స్థానాలు, ఉద్యోగ రంగంలో సగం స్థానాలు, సినిమా రంగంలో సగం స్థానాలు, వ్యాపార రంగంలో సగం స్థానాలు, 42% రిజర్వేషన్కి సంబంధించి ఆలోచన బీసీలు కలిగి ఉండాలి. దయచేసి ఇలాంటి వార్తలను చూసి భుజాలు తడుముకోవద్దు మన బీసీ యువత, మన బీసీ ప్రజలు. ఈ వార్తలను చూసి మోసపోవద్దు. ఇది చాలా ముసుగు వేసి రాసుకొస్తున్న వార్తలు. కాబట్టి బీసీలు 42% రిజర్వేషన్ సాధించి తీరవలసిందే, వాళ్ళకు ఆ హక్కులు అందవలసిందే. ఇట్లా ఇక చూడు, మీకు ఇవ్వకపోయినా కూడా మీకే ఉన్నాయి కదా అన్ని స్థానాలు అని చూపించేదానికి మభ్యపెట్టే వార్త. ఇలాంటి దొంగ వార్తలను నమ్మవలసిన అవసరము లేదంటే లేదు.